సోదర మహాశయులారా, సెక్స్ సామర్థ్యం పెంచుకోవడానికి వయాగ్రా టాబ్లెట్లు వేసుకోవచ్చా? నేడు మనిషి జీవన విధానం ఒక యాంత్రికంగా మారిపోయింది. వర్క్ ప్రెషర్ వల్ల మానసిక డిప్రెషన్కి, ఒత్తిడికి మనిషి గురైపోతున్నాడు. పూర్తిగా ఆహారపు అలవాట్లు మారిపోయాయి. సరైన సమయానికి పడుకోకపోవడం, ఎటు చూస్తున్నా పొల్యూషన్, అదేవిధంగా ఎక్కడైతే పని చేస్తున్నాడో అక్కడ బాస్ యొక్క టార్చర్తో కొంతమంది మానసిక డిప్రెషన్కి గురైపోయి ఇక అదే ఆలోచనతో, అదే కలతతో ఇంటికి వస్తున్నాడు. భార్యతో సరిగ్గా ఉండలేకపోతున్నాడు. ఇక సెక్స్ని కూడా ఒక మెకానిజంగా, ఒక యాంత్రికంగా అనుభవించి వేస్తున్నాడు. కొంతమంది అయితే రేపు శుక్రవారం కదా, తలంటు స్నానం చేయాలని గురువారం రోజు వారు శృంగారంలో పాల్గొంటారు. ఎందుకంటే రేపు తప్పదు కదా తలంటు స్నానం చేయాలని. ఈ విధంగా దేవుడు ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరాన్ని వారు యాంత్రికంగా గడిపేస్తున్నారు. ఇలాంటి తరుణంలో భార్యాభర్తల మధ్య అనేక మనస్పార్థాలు ఏర్పడి, అనుమానాలు అపోహలుగా మారి చివరికి విడాకులు తీసుకోవడం, కొంతమంది అయితే అక్రమ సంబంధాలు ఏర్పరచుకోవడం ఈరోజు మనం సొసైటీలో చూస్తున్నాం. దీనికి అనేక రకాలుగా కారణము ఏమిటి అంటే ఈరోజు సెక్స్ పరమైనటువంటి సమస్యలకు సరైనటువంటి పరిష్కారాలు కనుక్కోకపోవడమే. అసలు ఈ సెక్స్ సమస్యలు ఎందుకు వస్తాయంటే ప్రధానంగా ఒకటి సైకాలజికల్ ప్రాబ్లం, 2 హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, 3 న్యూరోలాజికల్ ప్రాబ్లం, ఇక 4 టెస్టికల్లో ఇన్ఫెక్షన్ మూలంగా, ఇక 5 ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ అంటే శీఘ్ర స్ఖలనము. ఇలా ఈ 5 కారణాల వల్ల ఎక్కువగా సెక్స్ పరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలతో మనం ఎప్పుడైతే డాక్టర్ని సంప్రదిస్తామో, ముఖ్యంగా ఒకటి పిల్స్ ఉంటాయి, అంటే టాబ్లెట్స్ ఇస్తారు, అదేవిధంగా 2 ఇంజెక్షన్స్ ఉంటాయి, 3 సర్జరీలు ఉంటాయి, 4 కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ తప్ప మిగతా దేన్ని మీరు తీసుకున్నా అందులో విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండి చివరికి ఈ ప్రాబ్లంతో కొంతమంది టాబ్లెట్స్ వాడి దానికి ఎడిక్ట్ అయిపోయి చివరికి ఉన్నది కూడా పోగొట్టుకున్నటువంటి సందర్భాలు అనేక మనకు కనిపిస్తున్నాయి. ముందుగా మనం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ని తీసుకున్నట్లయితే మన బాడీలో ఉన్నటువంటి కొన్ని సెక్సువల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా సెక్స్ పరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఉదాహరణకి టెస్టోస్టిరాన్, మేల్ సెక్సువల్ హార్మోన్ లెవెల్స్ హెచ్చు తగ్గులుగా ఉన్నట్లయితే సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇక రెండవది ఏంటంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక FSH, ఫొలిసిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సరిగ్గా లేకపోయినా కూడా సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక LH, లుటినైజింగ్ హార్మోన్ లెవెల్స్ తేడా ఉన్నా కూడా సెక్సువల్ ప్రాబ్లం వస్తాయి. ఈ విధంగా టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్, FSH, LH ఈ హార్మోన్లు తేడా ఉన్న మనకు ఇందులో హెచ్చు తగ్గులు ఉన్న సెక్సువల్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఎరాక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య. ఇది పెళ్లి కాని వారికి రావచ్చు, పెళ్లి అయిన వారికి రావచ్చు, లేదా 60 సంవత్సరాల వారికి రావచ్చు, లేదా 80 సంవత్సరాల వారికి రావచ్చు. ఈ అంగస్తంభన సమస్య వల్ల మెయిన్ ఎరాక్టైల్ డిస్ఫంక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి డాక్టర్ గారిని సంప్రదించాలి. ఇక రెండోది ఎజాక్యులేటెడ్ డిస్ఫంక్షన్, అంటే దీన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని కూడా అంటారు. వీర్య స్ఖలనము అంటే శీఘ్ర స్ఖలనము, అంటే వీర్యం తొందరగా వచ్చేయడం. ఇది కూడా చాలా పెద్ద సమస్య ఈరోజు మన సొసైటీలో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఆ తర్వాత ఇక మూడోది డిలేడ్ ఎజాక్యులేషన్, అంటే వీర్యము సాధారణ సమయానికంటే చాలా లేట్గా వస్తుంది. కొంతమందిలో ఈ సమస్య ఉంటుంది. ఇది చాలా అరుదుగా జరిగేటటువంటి సమస్య. ఇక నాలుగోది ఏంటంటే ఐనెజాక్యులేషన్, అంటే అసలు స్ఖలనమే అవ్వదు, తద్వారా వారికి పిల్లలు కూడా పుట్టరు. ఇలాంటి కొన్ని సమస్యలు, సెక్స్ పరమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఇవి గుర్తించినటువంటి వారు ట్రీట్మెంట్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు కూడా లేదు. వీటినే మేల్ ఇన్ఫిడిలిటీ అని అంటారు, అంటే వీర్యంలో జరిగేటటువంటి హెచ్చు తగ్గులు. ఇక కొంతమందిలో టెస్టిక్యులర్ పెయిన్ అనేది ఉంటుంది. కలయిక సందర్భంలో కానీ ఇతర సందర్భంలో కానీ వృషణాలలో వచ్చేటటువంటి ఒక పెయిన్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఇలాంటి వారు కూడా గుర్తించి తప్పనిసరిగా తన వైవాహిక జీవితంలో సమస్యలు రాకూడదంటే వీరు ఒక మంచి డాక్టర్ని సంప్రదించాలి. ఇక ఆ తర్వాత ప్రోస్టేటైటిస్, అంటే ప్రోస్టేట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్,
కలయిక తర్వాత పెన్నిస్లో నొప్పి రావడం, ఈ విధంగా సెక్స్ రిలేటెడ్ కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల్ని గుర్తించినటువంటి వారు వెంటనే ఏం చేయాలి, ఒక మంచి ఆండ్రాలజిస్ట్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తప్పనిసరిగా వారికి అందులో రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సాధారణంగా ఈ సెక్స్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, ఎవరిని కూడా సంప్రదించరు. తద్వారా వారు ఒక మానసిక డిప్రెషన్కి గురైపోయి నేను సరిగా ఇందులో పాల్గొనలేకపోతున్నాను, లేదా నా దగ్గర శక్తి లేదు, నేను సంతృప్తి పరచలేకపోతున్నాను అనేటటువంటి ఇలాంటి కొన్ని ఫీలింగ్స్, ఇలాంటి భావనలో తనలో తానే అతడు మానసిక డిప్రెషన్కి గురైపోతాడు. చివరి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే కొంతమంది ఫ్రెండ్స్ చెప్పడం వల్ల వీరు ఏం చేస్తారంటే చివరికి ఒక సెక్సాలజిస్ట్ వద్దకు వెళ్తారు. నిజంగా చెప్పాలంటే సెక్సాలజిస్ట్ వద్దకు వెళ్ళినప్పుడు మనకు కొంతవరకు తాత్కాలిక ఉపశమనం అనేది దొరకవచ్చు, కానీ సరిగ్గా దీనికి ట్రీట్మెంట్ కావాలంటే ఆండ్రాలజిస్ట్ వద్దకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కువగా సైకాలజికల్గా డిప్రెషన్కి గురైపోయిన కారణంగా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి ప్రాబ్లము రావడం జరుగుతుంది. ఎరెక్షన్ జరగదు. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన సమస్యలు ఎదురవగానే ఎవరితో షేర్ చేసుకోకుండా ఏం చేస్తుంటారంటే వెంటనే ఫలానా టాబ్లెట్ ఉంది కదా, వయాగ్రా అనేటటువంటి ఒక టాబ్లెట్ విన్నాం కదా, వెళ్ళి మెడికల్ షాప్లో ఈ టాబ్లెట్ తీసుకుందాం అనేసి రోజు కూడా టాబ్లెట్ని తీసుకొని టాబ్లెట్ని యూజ్ చేస్తూ వారు దాంపత్య జీవితంలో పాల్గొనేటువంటి వారు ఈరోజు చాలా మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, ఫలానా టాబ్లెట్కి రకరకాలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు, తద్వారా అది ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తుంటారు. సెక్స్ పరమైనటువంటి ప్రాబ్లం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఎక్కడ ఎదురైనా అంగస్తంభన సమస్య ప్రాబ్లం రాగానే వెంటనే వయాగ్రా టాబ్లెట్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ టాబ్లెట్స్ ఎందుకు వేసుకుంటారు, ఇది ఎలా పనిచేస్తాయి, దీని యొక్క దుష్పరిణామాలు ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన సమస్య వచ్చినప్పుడు ఏదైతే టాబ్లెట్ వేసుకుంటారో ఈ టాబ్లెట్ ఏం చేస్తుందంటే పెన్నిస్ పై ఉండేటటువంటి బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫ్లో పెంచేస్తుంది. అంటే అక్కడ అంగంపై ఉన్నటువంటి నరాల యొక్క ప్రసరణ అనేది అది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి అక్కడ ఎరెక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క టాబ్లెట్స్ని వాడడం జరుగుతుంది. అయితే ఈ టాబ్లెట్స్ వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఏంటి? డాక్టర్ని సంప్రదించకుండా, ఒక ఆండ్రాలజిస్ట్ని సంప్రదించకుండా కొన్ని టాబ్లెట్స్ వాడడం వల్ల నిజంగా తీవ్రమైనటువంటి దుష్పరిణామాలు జరుగుతున్నాయి. టాబ్లెట్స్కు ఎడిక్ట్ అయిపోతున్నారు, ఉన్నది కూడా పోయేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ టాబ్లెట్ల యొక్క దుష్పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా వయాగ్రా టాబ్లెట్ గురించి ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. వయాగ్రా అనేది ఫైజర్ కంపెనీ తయారు చేసినటువంటి ఒక బ్రాండ్ మాత్రమే, ఇది కెమికల్ కాదు. అయితే వయాగ్రాలో ఉండేటటువంటి కెమికల్ వేరు, దాని పేరు సిల్డనాఫిల్. అయితే ఇది ఒక డ్రగ్. దీనికి ఎవరైతే ఎడిక్ట్ అయిపోతారో, ఎవరైతే దీనికి ఎక్కువగా ఈ యొక్క వయాగ్రా టాబ్లెట్ తీసుకుంటారో దీనికి సంబంధించిన చాలా దుష్పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. తలనొప్పి, ముక్కులో నుండి రక్తం రావడం, నిద్రలేమి, చూపు మసక బారడం, కండరాల నొప్పి, స్టమక్ అప్సెట్ అవ్వడం, ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఈ విధంగా చాలా ఇందులో దుష్పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి ఎవరైతే దీనికి ఎడిక్ట్ అయిపోతారో. అయితే ఈ టాబ్లెట్ని బీపీ ఉన్నటువంటి వారు, షుగర్ ఉన్నటువంటి వారు, హార్ట్ పేషెంట్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వయాగ్రా టాబ్లెట్ని వాడకూడదు. ఓల్డ్ ఏజ్లో ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు ఈరోజు టెడనాఫిల్ టాబ్లెట్ని తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ వయాగ్రా కంటే ముందు ఎంతోమంది యువకులు ఈ టెడనాఫిల్ అనేటటువంటి టాబ్లెట్ని 10 mg 20 mg కూడా ఎడిక్ట్ అయినటువంటి వారు మన సొసైటీలో కనిపిస్తున్నారు. కానీ డాక్టర్స్ దీన్ని 2.5 mg కంటే ఎక్కువగా తీసుకోకూడదు, లేదా మీకు అంతగా అవసరం ఉంటే 5 mg మాత్రమే తీసుకోండి ఈ టెడనాఫిల్ టాబ్లెట్ గురించి చెప్తూ ఉంటే ఈరోజు ఎంతోమంది యువకులు 10 mg 20 mg వారానికి 2 సార్లు 3 సార్లు రోజు ఒక్కసారి తీసుకునేటువంటి వారు కూడా మన యువత ఈరోజు మన సొసైటీలో ఉంది. అంటే వారిపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పడుతున్నాయో ఒకసారి మనం ఆలోచించాలి. నిజంగా ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉంటే హోమియోపతి, యునాని, ఆయుర్వేదిక్లో మంచి వైద్య నిపుణులని మనం సంప్రదించి వారి వద్ద వైద్యం తీసుకున్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఈ హోమియోపతి లాంటి ఏదైతే వైద్యం ఉంటుందో అందులో అసలు సైడ్ ఎఫెక్ట్సే ఉండవు. అయితే సెక్స్ సామర్థ్యం అనేది మనిషికి ఎంత ఉండాలో అంత దైవం ఇచ్చాడు. కానీ మనిషి ఏం చేశాడంటే అతడు ప్రకృతికి విరుద్ధమైనటువంటి కొన్ని అనైతిక కార్యకలాపాలు చేసి, అంటే యవ్వన మొత్తం కూడా హస్తప్రయోగం చేసి తర్వాత పెళ్లి చేసుకుంటే ఇక ఏముంటుంది, సమస్యలు ఉండా ఒక్కసారి ఆలోచించండి. అదే కొంతమంది
ఈరోజు ఈ బ్లూ ఫిలిమ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. చాలామంది నీలి చిత్రాలు చూస్తున్నారు. తద్వారా వీరి యవ్వనం మొత్తం కూడా ఇలాంటి చెడు కార్యకలాపాల్లో గడిపిన తర్వాత ఇక పెళ్లి చేసుకుంటే వీరు భార్యని ఎలా సంతృప్తి పరచగలుగుతారు. అయితే ఇవన్నీ విషయాలు ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి వయాగ్రా, ఇతర ఏదైతే అలోపతి మందులు ఉన్నాయో వీటికి బదులుగా హోమియో, ఆయుర్వేదిక్, అదేవిధంగా యునాని మెడిసిన్ని మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనకు ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి సెక్స్ సామర్థ్యాన్ని పెంచేటటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అదేవిధంగా వాటర్ లెమన్ ఉంది, గార్లిక్ ఉంది, జింజర్ ఉంది. ఇదే విధంగా మీకు సాలమన్ ఫిష్ అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా మీకు అవకాడో, దానిమ్మ, వీటిలో ఏంటంటే ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి సెక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి కూడా. ఇక అదేవిధంగా జాఫ్రాన్ అనేది కూడా చాలా అద్భుతంగా ఇందులో ప్రయోజనాలు ఉన్నాయని కొంతమంది యునాని డాక్టర్ చెప్తున్నారు. అదేవిధంగా తాటి బెల్లం ఉంది, అశ్వగంధ పౌడర్ ఉంది, మదన కామేశ్వరి లేహ్యం, రత్నపురుష లేహ్యం, శిలాజిత్, ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా ఉన్నటువంటి కొన్ని పురుష సామర్థ్యాన్ని పెంచేటటువంటి, సెక్స్ పవర్ పెంచేటటువంటి కొన్ని ఆయుర్వేదిక్, అదేవిధంగా యునాని ఔషధాలు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండకుండా నిజంగా దాంపత్య జీవితాన్ని సరిగ్గా అనుభవించవచ్చు. అయితే ఇవన్నీ మెడిసిన్ మీరు వాడినప్పటికీ సైకాలజికల్గా, మానసికంగా మీ మైండ్ సెట్ సరిగ్గా లేనట్లయితే ఈ మెడిసిన్ ఏది కూడా పనిచేయదు. రోజు రోజు కూడా ఈ విషయంలో మీరు అసంతృప్తికి గురైపోతారు. కాబట్టి మనిషి యొక్క మైండ్ సెట్ అనేది సరిగ్గా ఉండాలి. లేదంటే మీరు ఎన్ని మెడిసిన్ వేసుకున్నా ఆ మెడిసిన్ మీకు వృధా అయిపోతుంది. ఈరోజు ప్రతి మనిషి కూడా ఏదో విధంగా వర్క్ ప్రెషర్లో అతడు మానసిక డిప్రెషన్కి గురైపోతున్నాడు. కాబట్టి ఇవన్నీ విషయాల్ని పక్కన పెట్టేసి దాంపత్య జీవితంలో ఇలాంటి విషయాలు ఏవి కూడా మనం ప్రస్తావించకుండా మన దాంపత్య జీవితాన్ని మనం అనుభవించేటట్టు ప్రయత్నం చేయాలి. మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే కొంతమందికి ఉండేటటువంటి ఒక సైకాలజికల్ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, నా టైమింగ్ అనేది ఎక్కువగా లేదు అని ఈ విధంగా కొంతమంది ఎక్కువగా ఆలోచించుకుంటారు. ఈ ఆలోచన రావడానికి ప్రధాన కారణం ఏంటంటే కొంతమంది బ్లూ ఫిలిమ్స్ చూసి అక్కడ ఉన్నదే ఆ టైం ఇక్కడ ఉండాలనేటటువంటి ఒక ఆలోచన వీళ్ళలో ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ డ్రగ్స్ ఇచ్చేసి వారికి ఆ ఫిలిమ్స్లో వారిని అక్కడ చూపించడం జరుగుతుంది. ఇస్లాం ధర్మం ప్రకారంగా నీలి చిత్రాలు చూడడం అనేది చాలా పెద్ద మహాపాపం. కాబట్టి ఇలాంటి పాప పనుల వల్ల మీ ఉన్నటువంటి సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి బ్లూ ఫిలిమ్స్కి మనం దూరంగా ఉండాలి. హస్త ప్రయోగానికి కూడా దూరంగా ఉండాలి. ఆ తర్వాత కొంతమంది ఫేకుగాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక చోట కూర్చొని పడక గది విషయాలు చర్చించుకుంటుంటారు, టైమింగ్ విషయాల్లో. ఆ తర్వాత వారు చేసినటువంటి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటుంటారు. ఇలాంటి విషయాలు మాట్లాడుకోకూడదని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఎందుకంటే ఈ విషయాలు మీరు మాట్లాడినప్పుడు నా స్నేహితునికి ఇంత టైం ఉన్నప్పుడు నాకు ఎందుకు ఇంత టైం లేదు అనేటటువంటి ఒక ఆలోచన ఏర్పడి అతడు మానసికంగా కృంగిపోయి ఆ విషయంలో అతడు ఎక్కువగా బెంగ పెట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సహజ సిద్ధంగా దేవుడు ప్రతి వ్యక్తి కూడా సెక్స్ సామర్థ్యం అనేది ఇచ్చాడు. అయితే చెడులకు దూరంగా ఉండాలి. బ్లూ ఫిలిమ్స్ చూడకూడదు, హస్తప్రయోగం చేసుకోకూడదు, అక్రమ సంబంధాలు ఏర్పరచుకోకూడదు. ఈ విధంగా నైతికంగా మంచి జీవితం గడిపినటువంటి ప్రతి వ్యక్తి కూడా అతడు సెక్స్ సామర్థ్యం తన భార్యతో చాలా అద్భుతంగా అతడు అనుభవించగలుగుతాడు. కాబట్టి సృష్టికర్త దైవం మీకు, నాకు, మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు డాక్టర్ గారిని సంప్రదించడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. దీనికి సంబంధించిన విషయంలో షరియత్ ఏముంటుందో నేను మీకు తెలియజేస్తాను. క్వశ్చన్ నెంబర్ 159675 islamqa.info సెక్స్ సమస్యలు ఏర్పడినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడొచ్చా అనేటటువంటి ప్రశ్నకు ఉలమాలు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఎవరికైతే సెక్స్ బలహీనత ఉంటుందో, ఎవరికైతే సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వారు ఒక మంచి డాక్టర్ని అంటే సెక్స్ స్పెషలిస్ట్ని, ఆండ్రాలజిస్ట్ని సంప్రదించి ఆ డాక్టర్ ఇచ్చేటటువంటి మందులు వాడడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే ఎక్కువగా అధిక మోతాదులో మందులు వాడకూడదు, ఎందుకంటే అందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పారు. ఇక ఏమీ ప్రాబ్లం లేనటువంటి వారు ఈ మందులు వాడేటువంటి ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే వారు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలియచేయడం జరిగింది. చివరికి నేను సృష్టికర్త అయినటువంటి దైవానికి దువా చేస్తున్నాను. మనందరి కూడా దైవం ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి నైతిక జీవితాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.